ఏపీని వైసీపీ పూర్తి విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనకు అభివృద్ధికి 50 కోట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కూరగాయల హోల్సేల్ మార్కెట్ ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూరగాయల మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో చంద్రబాబు మాట్లాడారు. అక్కడి రైతుల పిల్లల చదువు గురించి ఆరా తీశారు. అక్కడ కొంతమంది తమ షాపులు బినామీ పేరు మీద వచ్చాయని సీఎం కు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మా చెట్టుబల్లి కులానికి మీరు షాపులు ఇచ్చారండి. మా కులం అంతా మీకు రుణపడి ఉంది సార్, అందుకు ధన్యవాదాలు సార్. కానీ ఆ షాపులు నరసాపురం నియోజకవర్గంలో 3 షాపులు కూడా చెట్టుబల్లి కులస్తులు రాకుండా బినామీ పేరు మీద వచ్చేసింది సార్. మేము డబ్బులు లాసిపోయామండి. ఆ క్యాస్ట్ కు ఉపయోగపడేలా లేదు సార్. ఎంక్వైరీ చేయండి. అక్కడ కాలనీ బస్సులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చంద్రబాబు పరిశీలించారు. ప్లే గ్రౌండ్, చెట్ల పంపకం, కాలనీ అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 42 లేఅవుట్స్ కి 42 మాదిరిగా పార్కులు ఉన్నాయా? ఎన్ని ఆక్యుపై అయిపోయినా, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 42 ఖాళీగా ఉన్నాయి సార్. మన పొజిషన్ లో ఉన్నాయి కానీ జంగల్ మరిగా ఉంది సార్. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని, కబడ్డీ, ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ సార్. కామన్ గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి అయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్ ను చంద్రబాబు శుభ్రం చేశారు. చెత్త ఎత్తి డబ్బాల్లో పోశారు. అనంతరం ఉత్తమ కార్మికుల్ని సత్కరించారు. వారితో ఫోటోలు దిగారు. స్వచ్ఛంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ పార్క్ లో స్టాల్స్ ను సీఎం సందర్శించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా రూపొందించిన వివిధ వస్తువులు, పరికరాలు పరిశీలించారు. వాటిని రూపొందించిన వారితో మాట్లాడారు. వాటి ప్రయోజనాలు తెలుసుకున్నారు.